హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే దసరా హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా! నేను హాలిడేస్‌కి వెళ్తామేమో గానీ 2 రోజులు వాతావరణం బాగుంటే 2 రోజులు భయంకరంగా వర్షం అనమాట. అసలు ఎంత వర్షం పడిందంటే అబ్బా! అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా కురిసింది వర్షము. ఇక ఆ వర్షం దెబ్బకైతే ఇక్కడ వాగు చూసారా ఎట్లా పారుతుందో మాచర్లలో. ఈ వాగునైతే చంద్రవంక అంటారు. ఇక 2 రోజుల పాటు టౌన్‌లోకి పోవడానికి లేదనమాట. ఇక అట్లా ఉంది. మేమైతే ఈ వేలోనే వెళ్ళాలి టౌన్‌లోకి వెళ్ళాలంటే. ఆ వే అంతా కూడా నీళ్లు పారడం వల్ల మొత్తం అయితే చూసారా అది కనిపించేది అది రోడ్డు అనమాట. ఆ రోడ్డు గుండా రామా టాకీస్ లైన్‌లోకి వెళ్ళిపోతాం. అదంతా కూడా నీళ్లు పారడం వల్ల అసల 2 రోజుల పాటు ఎటు వెళ్ళడానికి లేకుండా పోయిందనమాట. ఇంకా అయితే ఆ వాగు పారుతుందని చెప్పి మా తమ్ముడు చెప్పినప్పుడు మాకైతే చూడాలనిపించింది. ఇంక మా పిల్లలు అస్సలు ఆగలేదు. రా మమ్మీ చూద్దాం, రా మమ్మీ చూద్దాం అని చెప్పేసి అంటున్నారు. మా పిల్లలకి బీచ్‌లన్నా, ఇట్లా వాగులన్నా చాలా ఇష్టం అనమాట. సరే మాకు కొంచెం దగ్గరే కదా అని చెప్పేసి నేనైతే పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే మా అమ్మ వాళ్ళు మీ ఒక్కళ్ళే వెళ్తారా మేము కూడా వస్తా ఉండి తోడని చెప్పేసేసి ఇక అమ్మ నాన్న కూడా మాకు తోడొచ్చారు. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో వర్షం పడతా ఉంటే అబ్బా గ్రీనరీ అయితే నాకైతే భలే నచ్చింది. ఇంక వర్షం ఎక్కువ అవడంతో మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. పిల్లలేమో అమ్మ మళ్ళా వెళ్దాం అనేసరికి తెల్లారి వచ్చాము వర్షం తగ్గిందని. ఇది తెల్లారి తీసిన వీడియో. ఇంక రోడ్డు అయితే ఆరిపోయింది, కొంచెం ఫ్లోటింగ్ కూడా తగ్గింది. మమ్మీ నీళ్ళలోకి దిగుదాం అని గోల చేస్తున్నారు. ఒరే ఎంత లోతు ఉంటుందో తెలీదు, ఎందుకు వచ్చిన గోల, వద్దులే అని చెప్పేసి అన్నాను. తెల్లారి కొంచెం తేలిక పడిద్దిలే అప్పుడైతే వెళ్దామని చెప్పేసి అన్నాను. నేను ఎందుకు అన్నానేమో కానీ మళ్ళీ తెల్లారి మళ్ళీ విసిగిచ్చారు. ఇక మళ్ళీ తెల్లారి వచ్చారు. ఇది నార్మల్గానే ఉంది. చూసారా నిన్నైతే అక్కడ ఎంత నీళ్లు పారినాయో ఆ రోడ్డు మీద. ఇప్పుడైతే జనం అక్కడ చక్కగా తిరుగుతున్నారు. అటైతే అసలు ఆటోలు బారుగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మాచర్ల నుంచి వినాయకుడి గుట్టకి అట్లా ఆటోలు వెళ్తూ ఉంటాయి. అలాంటిది ఇక వర్షం దెబ్బకి ఆ వాగు దెబ్బకి ఇంక అసలు ఏ ఆటోలు తిరగలేదనమాట. మామూలుగా ఇంకా కొంచెం ఫ్లోటింగ్ తగ్గేసరికి జనం అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. టూ వీలర్కి కూడా అసలు సరిగా లేదనమాట. అలా ఉంది. మేము ముందు రోజు వచ్చిన రోజు అయితే అసలు ఇళ్ళల్లో కూడా నీళ్లు పారినాయి అనమాట. అసలు నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను. మళ్ళీ వర్షానికి ఫోను పాడైపోయిద్దామన్న భయానికి నేనైతే వీడియో తీయలేదు. తెనాల నుంచి బయలుదేరి ఎప్పుడైతే మాచర్లలో దిగానో ఇంక అక్కడ నుంచి నా ఫోన్ అయితే వర్క్ చేయటం ఆగిపోయింది. మళ్ళీ ఆ వర్షానికి తడుచుకుంటా వీడియో తీస్తే ఇంకాస్త పాడైపోయిద్దన్న భయానికి నేను ఇంక వీడియోస్ అయితే అసలు తీయడానికి ఇక ఏ వీడియో కూడా నేను సరిగ్గా తీయలేదు, ధైర్యం చేయలేదన్నమాట. చిన్న చిన్న క్లిప్పులుగానైతే తీసానులేండి. ఇంకా అదే వీడియో అయితే చేసి ఇక నేనైతే ఎడిటింగ్ చేసుకున్నాను. ముందు రోజు వచ్చి ఇక్కడ వాగు చూద్దామని వచ్చినప్పుడైతే పిల్లలు బాగా వర్షంలో తడిచారు. ఇక రెండో రోజు అయితే వర్షం అయితే లేదు కానీ పొడిగానే ఉంది. కానీ నిన్న తడిచిన దెబ్బకి ఎఫెక్టో ఏమో తెలియదు కానీ పిల్లలిద్దరు తుమ్మడం అయితే స్టార్ట్ చేశారు. చిన్నోడికైతే లైట్గా దగ్గు కూడా స్టార్ట్ అయిపోయింది. అంతలా వర్షంలో నిలబడి ఆ వాగెంక చూసుకుంటూ ఎంజాయ్ చేశారనమాట. చాలా వాగెంక చూస్తూ ఉన్నారు. అట్లా పారింది. ఇంకా దూరంగా ఉండడం వల్ల నేను సరిగ్గా అయితే వీడియో తీయలేదనమాట. ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇప్పుడు సాయంత్రం అయితే 4 అవుతుంది. ఇంకా పండగ అని చెప్పేసి మా వారు కూడా వచ్చారు. ఇక ఆయన నేను కలిసి మాచర్ల మార్కెట్కి అయితే వెళ్ళి పండుగ రోజే గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేశారనమాట. మేము కూడా కొద్దిగా ఏదన్నా స్వీట్ లాంటిది ఏదన్నా చేసి ప్రిపేర్ చేసి ఇద్దామని చెప్పి స్వీట్కి కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక మా వారైతే పండుగ చూసుకొని ఇక తెల్లారి తెనాలైతే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక చెప్పాను కదా వర్షంలో తడిచారు పిల్లలు అని చెప్పి. ఇక ఆ దెబ్బకి మా చిన్నోడికైతే జ్వరం వచ్చేసేసింది. ఇంకా అందుకని మా వారు వద్దులే నువ్వు ఇక్కడే ఉండు, పిల్లడికి జ్వరం తగ్గిన తర్వాత రా అని చెప్పేసి అన్నారు. మా వారు కూడా ఉండేవారే, కాకపోతే మా ఇంట్లో ఎంగేజ్మెంట్ ఒకటి ఉంది. ఇక దానికోసమని మా వారైతే వెంటనే బయలుదేరిపోయారు. యాక్చువల్గా అయితే మేము కూడా బయలుదేరదామని చెప్పి బ్యాగులు అయితే సర్దేసుకున్నాము. ఇంకేటు సోమవారం నుంచి పిల్లలకి స్కూల్స్ కదా, ఇక వెళ్ళాలి కదా ఎటు అని చెప్పేసి అనుకుంటే ఇక చిన్నోడైతే అస్సలు ఆ మూసిన కన్నా తెరవలేదనమాట. అంత భయంకరంగా జ్వరం వచ్చేసింది. ఇక అందుకని చెప్పేసి మేము ఆగిపోయాము. ఇంక మా వారైతే నా పెద్ద కొడుకు డింపుని తీసుకొని అయితే తెనాలైతే వచ్చారు. ఇక 2 రోజుల తర్వాత అయితే నేను నాని కూడా తెనాలి బయలుదేరాము. ఇక జ్వరం అయితే తగ్గింది. ఇంక అందుకే మా వాడైతే చూసారా గెంతులు వేసుకుంటూ బ్యాగులు అయితే తీసుకెళ్తున్నాడు. మేము మార్నింగ్ అయితే మాచర్లో ట్రైన్ ఎక్కామండి. 5:36 ఆ టైంలో ట్రైన్ అయితే ఎక్కాము.
ఇక గుంటూరు వచ్చేసరికి 9 అయింది. ఇది గుంటూరు రైల్వే స్టేషన్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగిందండి రైలు. ఇక నేను ఎక్కలేక ఆ మెట్లు నా తిప్పలు మామూలుగా లేవన్నమాట. ఆ ఇబ్బంది నా కొడుకు చూడలేక నా చేతిలో ఉన్న బ్యాగులు 2 తీసుకొని వాడే క్యారీ చేశాడండి. పాపం 3 రోజుల పాటు జ్వరంతో బాధపడ్డాడు. తగ్గేసరికి వాడు అట్లా బ్యాగులు మోసుకుంటూ వెళ్తుంటే నాకే జాలి అనిపించింది. అమ్మ వీడికి ఎంత ఓపిక అనిపించింది. నిజంగా అండి నా చిన్న కొడుకు మాత్రం నాకు అన్నిట్లలో హెల్ప్ భలే చేస్తాడు. పెద్దోడు కూడా చేస్తాడులే కానీ అంతగా పట్టించుకోడు. వాడికి అబ్జర్వేషన్ తక్కువ అనమాట. మనం పక్కన ఏం జరుగుతుంది అనేది అంతగా అబ్జర్వ్ చేసుకోడు. వాడి పని వాడు చూసుకుంటూ ఉంటాడు. ఇక కష్టపడి ఎట్టగట్ట మెట్లయితే దిగేశాను. ఇక సాయంత్రం బయటకైతే వచ్చేసాము. పోయినసారి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే గుంటూరు రైల్వే స్టేషన్లో టైం అయిపోతుంది, మార్చల్ ట్రైన్ వెళ్ళిపోతుందేమోనని చెప్పి టెన్షన్కి ఏం చేశారంటే ఇక పిల్లలిద్దరూ నేను అసలు ఎప్పుడు ఎక్కలేదండి ఎస్కలేటర్. ఇక ఫస్ట్ టైం అనమాట. టైం అయిపోయింది అన్న టెన్షన్కే ఎక్కాను. మామూలుగా అయితే టైం కనుక ఉంటే నేను అసలు ఎక్కేదాన్ని కాదు. కాకపోతే ఏంటంటే మొన్న టైం అయిపోతుందన్న భయానికి ఎలా ఎక్కానో నాకే తెలియదండి. మా పిల్లలు అలా ఎక్కించారు నన్ను. ఏం గదిలే రామమ్మీ అని చెప్పి నన్ను అయితే ఎస్కలేటర్ ఎక్కించారండి. మొత్తానికి ఎంత నవ్వుకున్నాను నేనైతే. ఫస్ట్ టైం ఎక్కానండి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూడా దిగేటప్పుడు మమ్మీ దిగుదాం అని చెప్పేసి అన్నాడు. నేను రానని చెప్పి ఆయాసం వచ్చినా సరే నేనైతే మెట్లన్నీ దిగే వచ్చానండి. ఇక ఇంటికైతే వచ్చాము. మేము వచ్చేసరికి మా వారైతే మటన్ తీసుకొని వచ్చారు. ఇక్కడైతే కర్రీ తాలింపేసానండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఉల్లిపాయలు, కొంచెం టమాటాలు, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసి ఇక ఉప్పు పసుపు కూడా వేసాను. అది బాగా వేగి మగ్గిపోయిన తర్వాత నీట్గా కడిగిన మటన్ ఉంది కదా దాన్ని అయితే ఆ కుక్కర్లో వేసేసుకున్నాను. అన్నీ కూడా వేసి కుక్కర్లోనైతే పెట్టేశానండి. ఇంక దీన్ని ఉడకబెట్టి తాలింపేసేంత నాకైతే ఓపిక లేదనమాట. ప్రయాణం చేసి వచ్చాను కదా, ఇంకా అలసిపోయి ఉన్నాను, ఇంకా నా వల్ల కాలేదనమాట. ఇదైతే క్విక్గా అయిపోతుందిలే అని చెప్పి కుక్కర్లోనైతే పెట్టి మటన్ కర్రీ అయితే వండేసాను. కొంచెం రైస్ అయితే కడిగి పెట్టానండి. ఇంక ఈ వంట అయితే చేసి ఇక బట్టలన్నీ వాష్ చేశాను. ఎందుకంటే డింపుని మళ్ళీ హాస్టల్లో వదిలిపెట్టాలి కదా. కొన్ని బట్టలు అయితే వాడి ఉన్నాయి. సెలవులు ఇవ్వడంతోనే నేను ఇంటికి వెళ్ళిపోయాను కదా. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసి చక్కగా అన్నీ ఆరేసాను అనమాట. ఇంకా ఆరేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అన్నం అయితే తినేసేసి ఇక బ్యాగులన్నీ కూడా సర్దేశానండి. ఎందుకంటే మళ్ళీ తెల్లారి డింపుని హాస్టల్లో వదిలిపెట్టాలి సోమవారం అని చెప్పి ఇక నేనైతే సోమవారమే మళ్ళీ పిల్లోడిని ఇక తీసుకొని నేను మా వారు 8 కల్లా హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి వాడిని అయితే ఇక అట్లా జరిగిందండి. హాలిడేస్ అంతా ఏంటో ఎన్నో వీడియోలు తీయాలనుకున్నాను కానీ నా ఫోన్ ప్రాబ్లం వల్ల నేను ఏ వీడియో కూడా తీయలేకపోయాను. మొత్తానికైతే మాత్రం నా హాలిడేస్ చాలా ఎంజాయ్ చేశానండి. కాకపోతే వాతావరణమే కొంచెంసేపు బాగుంటే కొంచెంసేపు బాగుండలేదు. ఆ ఎఫెక్ట్ వల్ల నా చిన్న కొడుకు అయితే బాగా జ్వరంతో బాధపడ్డాడు. ఇక ట్రైన్ దిగి వచ్చేటప్పుడు అంతా బాగానే ఉన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు కొంచెం మెత్తగా ఉన్నాడు. మరి జర్నీ వల్ల ఏంటో తెలియదు కానీ వాడికైతే ఈ మటన్ కూర అసలు పెట్టలేదు. అబ్బాయి ఎందుకు తెప్పించానా, మేము కూడా ఇంకేదో ఒకటి చేసుకొని తింటే పోయేది, పిల్లోడేం జ్వరంతో ఉన్నాడు, అనవసరంగా మటన్ తెప్పించాను అని ఫీల్ అయ్యాను. వాడైతే తినలేదులేండి. వాడికి చపాతీ చేసి పెట్టానండి. మేమందరం కూర్చొని తినేటప్పుడు అడిగాడు, మమ్మీ ఒక ముద్ద పెట్టు మమ్మీ అని అడిగాడు. కానీ ఇక నేను వద్దులే నాన్న తినకూడదు, నెక్స్ట్ వీక్ నీకు ఖచ్చితంగా మంచిగా నీకు నచ్చినట్టు చేసి పెడతానని చెప్పాను. సరే అన్నాడు. చపాతీ ఒకటి తిని మళ్ళీ అడుగుతున్నాడు, నాకు చపాతీ వద్దు, నాకు ఈవినింగ్ నాకైతే ఇడ్లీ తీసుకొచ్చి పెట్టండి అని చెప్తున్నాడు. వాళ్ళ నాన్న ఆయన కోసం అని చెప్పి బయటకు వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చి పెట్టారు. తిన్నాడు. మొత్తానికైతే పిల్లోడైతే బాగానే ఉన్నాడు. నా వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మై ఛానల్.